ఓరుగల్లు కాలు అందే మూగబోయెను గలగల గజ్జల బండి నేల రాలెను ఓరుగల్లు అందెల సవ్వడి ఆగిపోయెను అక్షరాలు నేర్వనోడు లక్షణంగా రాసినోడు అక్షరాలు నేర్వనోడు లక్షణంగా రాసినోడు లక్షల గొంతులు ఒక్కటై జయకేతనమై ఎగిరినోడు రాష్ట్ర గీతానికే నామకరణమొందినోడా నా కలల మేడా నాందే శ్రీయాడ కలల మేడా నాందే శ్రీయాడ కలల మేడా నాందే శ్రీయాడ కలల మేడా నాందే శ్రీయాడ పేదింటిలో పుట్టినోడు పేరెంతో తెచ్చినోడు పేదింటిలో పుట్టినోడు పేరెంతో తెచ్చినోడు పేదింటిలో పుట్టినోడు పేరెంతో తెచ్చినోడు పేదింటిలో పుట్టినోడు పేరెంతో తెచ్చినోడు మేస్త్రి పని చేసినోడు రాతల్లో రాసినోడు మేస్త్రి పని చేసినోడు రాతల్లో రాసినోడు పాటలకు ప్రాణమాయన మాందెశ్రీ పాటలకే ప్రాణమాయన మాందెశ్రీ రాష్ట్రానికి గీతమాయన మాందెశ్రీ రాష్ట్రానికి గీతమాయన మాందెశ్రీ రాష్ట్రానికి గీతమాయన మాందెశ్రీ రాష్ట్రానికి గీతమాయన మాందెశ్రీ పల్లె పాట రాసినోడు తల్లి కాళ్ళు మొక్కినోడు పల్లె పాట రాసినోడు తల్లి కాళ్ళు మొక్కినోడు జయ జయ హే తెలంగాణ జనం గుండె నిలిచినోడు జయ జయ హే తెలంగాణ జనం గుండె నిలిచినోడు ఊరు మనదిరా అంటూ ఊరంతా తిరిగినోడు ఊరు మనదిరా అంటూ ఊరంతా తిరిగినోడు చూడా సక్కని తల్లి కులాలిప్పి చెప్పినోడు చూడా సక్కని తల్లి కులాలిప్పి చెప్పినోడు మాయమైపోతాడని మనిషి విలువ తెలిపినోడు యాడవాయరా మాందశ్రీ యాడవాయరా మాందశ్రీ మల్లె పూడుస్తావో మా కలల సిరి మల్లె పూడొస్తావో మా కలల సిరి. జోహార్ అందశ్రీ గారికి, సాధిస్తాం అందశ్రీ గారి ఆశయాలను. కాలం కరవాలం కాకున్నదే ఆధారం, చలనం సంచారం చేరాలి తీరం. తల్లి కడుపులో ఉమ్మ నీటిలో యోగిలాగా తిరిగాడితివి, ఈ భూమి మీద పడి నంతలోనే తల్లి మాయా ఆకలిలో చిక్కితివి. 30 ఏళ్లుగా ఒక ప్రజా కళాకారునిగా, ఒక పాటల ఎంకన్నగా ఆయన రాసిన, ఆ మహానుభావుడు రాసిన పాటలు ఎన్నో పాడుకున్నాం. ఇవాళ ఆయన మన నుండి లేడంటే మా గుండె నిజంగా కూడా బరువెక్కింది. జోహార్ అందశ్రీ గారికి. విప్లవమే కాదు, పోరాటమే కాదు, ఆయన ఆధ్యాత్మికంలో కూడా చాలా మేటిగా రాయగలడు. అందశ్రీ గారు ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి కూడా ఒక కృష్ణుని పాట, చాలా అద్భుతమైనటువంటి పాట రాసిండు. శరణాగతి నెమలిపించమును చూడరే, నేలపై నేత్రాల విరబూసెనరి విల్లు, వెదురు ముక్కను కదపరే, సంధ్యాత కిరణాల వరజరుల చిరుజల్లు కరములే, ముకులిత కమల పూరేకులు కనుపాపలే దివ్య కర్పూర కలికలు. శరణ
శరణాగతి ఏ వరములెరగను తండ్రి నీవే ధృతి శరణాగతి మాది గయ్యల మీద నుండి పురుడు పోసి ఊకున్నది మానవ జాతులను ఎప్పుడు నిదురలేపుతున్నది ఎంచి చూడగ పంచమాసుతి ఇచ్చ జన సంకీర్తమై దాని పేరే డప్పురా అది మొగదరువుల నిపురా జయగోందశ్రీ జోహార్ అందశ్రీ గారికి సాధిస్తాం అందశ్రీ గారి ఆశయాలను ప్రజాకవి అందశ్రీ గారికి. తెలంగాణ పోరాటంలో మలి దశలో కీలక పాత్ర వహించి తన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సమాజం కోసం అంకితం చేసిన అందశ్రీ అన్న గారు ఈరోజు కన్నుమూయడము హఠాత్ మరణం మా అందరికి ఎంతో బాధ కలిగించింది. ఆయన పాట తెలంగాణ వచ్చిన తర్వాత ఆటను పాటను కళాకారులను ఉద్యమకారులను విద్యార్థులని పక్కదారి పట్టేశారు, వాళ్ళని అవమానించారు, వాళ్ళకు ఒక చిరునామా లేకుండా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ జయ జయ తెలంగాణని స్టేట్ సాంగ్ గా అనౌన్స్ చేసినప్పుడు అందశ్రీ అన్న గారు ఆనంద బాష్పాలు చూడాలి. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే అన్న ఎందుకన్నా ఏడుస్తున్నావు, మీరు రాసిన పాట మన రాష్ట్ర గీతం ఏంటంటే బిడ్డ నేను రాసిన పాట కాదు బిడ్డ, ఈ పాట తెలంగాణ ప్రజలకు అంకితం, ఈ పాట తెలంగాణ అమరవీరులకు అంకితం, ఈ పాట తెలంగాణ ఉద్యమాలకు అంకితం అని ఎంతో గొప్ప మాటలు చెప్పారు. ఆయన ఆశయాన్ని, ఆయన పాటను, ఆయన బాటని, ఆయన ఆశయాన్ని మేమంతా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ వందనాలు. జోహార్ అందశ్రీ అన్న గారికి, జోహార్ అందశ్రీ అన్న గారికి. కొనసాగిస్తాం కొనసాగిస్తాం చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాను నేను. ఎందుకనంటే అందశ్రీ తన కలం పేరు అందే ఎల్లన్నగా ఒక చిన్ననాటి నుంచి కూలీనాలి పనులు చేస్తూ ఒక తాపి మేస్త్రి స్థాయి నుంచి ఒక అత్యున్నతమైనటువంటి ఒక కవిగా రాణించినటువంటి వాడు అందశ్రీ. ఇలా అన్నదమ్ముల మధ్య బంధాలు, అక్కయ్యల మధ్య బంధాలు, రక్త సంబంధాలన్నీ దిగజారిపోతున్నాయని తన పాట ద్వారా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకార